హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలు ఉన్నాయి, ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి, ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. అయితే ట్రెండ్ సెట్టర్గా నిలిచినవి కొన్ని చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ట్రెండ్ సెట్టర్ మూవీ అంటే సినిమాలో కొత్తదనం ఉంటుంది, సినిమా టేకింగ్లో కొత్తదనం ఉంటుంది, హీరో స్టైల్లో కొత్తదనం ఉంటుంది, హీరోయిజంలో కొత్తదనం ఉంటుంది, సినిమాలోని మలుపులలో కొత్తదనం ఉంటుంది. అసలు సినిమాని ఇలా తీయొచ్చా అని ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంటుంది. ప్రేక్షకుడు సినిమాను చూసి ఆశ్చర్యపోతాడు, కానీ సినిమా అనుభూతిని చెందుతాడు. అలాంటి సినిమాలనే ట్రెండ్ సెట్టర్ మూవీస్ అంటారు. ఇలాంటి సినిమాలు టాలీవుడ్లో కొన్ని మాత్రమే ఉన్నాయి. అలాంటి కమర్షియల్ ట్రెండ్ సెట్టర్ మూవీస్ ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. ట్రెండ్ సెట్టర్ మూవీ అంటే ట్రెండ్ని క్రియేట్ చేసేది. అయితే కమర్షియల్ ట్రెండ్ సెట్టర్ మూవీస్ అంటే, కమర్షియల్ మూవీ అంటే మంచి కలెక్షన్లను రాబట్టి సినిమా ఇండస్ట్రీకి మేలు చేసేది. భారీ కలెక్షన్లను రాబట్టి చరిత్ర సృష్టించే సినిమాలని కమర్షియల్ మూవీస్ అంటాం. అలాంటి కమర్షియల్ సినిమాలు ఎన్నో ఉన్నాయి, కానీ ట్రెండ్ క్రియేట్ చేసిన కమర్షియల్ చిత్రాలు మాత్రం కొన్నే ఉన్నాయి. అలాంటి చిత్రాలు ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. కమర్షియల్ చిత్రాలకి ముందుగా బీజం వేసింది కె రాఘవేంద్రరావు గారు. ఎన్టీఆర్ రాఘవేంద్రరావు కాంబో అంటే బ్లాక్ బస్టర్ కాంబినేషన్. 1977లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ చిత్రాలకి కొలమానాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా కమర్షియల్ చిత్రాలకి ట్రెండ్ని క్రియేట్ చేసింది. ఎన్టీఆర్లోని కొత్త కోణాన్ని చూపించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి కొత్త గ్లామర్ని అద్దిన చిత్రం. కమర్షియల్ సాంగ్స్ని పిక్చరైజ్ చేయడం ఎలాగో ఈ సినిమాతోనే మొదలైంది. రాఘవేంద్రరావు ఎన్టీఆర్ కాంబో అంటే బ్లాక్ బస్టర్ బొనాంజా అని అప్పట్లోనే ప్రూవ్ అయింది. అడవిరాముడు సినిమా తర్వాత ఇలానే చాలా కమర్షియల్ చిత్రాలు వచ్చాయి వీరి కాంబినేషన్లో. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ హీరోలు ఇలాంటి కాంబినేషన్స్ని రిపీట్ చేశారు. నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ లాంటి హీరోలు ఇదే ట్రెండ్ని ఫాలో అవుతూ సూపర్ హిట్ సినిమాలు అందించారు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ డైరెక్టర్స్లో ముందు వరుసలో రామ్ గోపాల్ వర్మ గారు ఖచ్చితంగా ఉంటారు. రామ్ గోపాల్ వర్మ స్టైల్లోనే వెళ్ళిన మరో డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. కమర్షియల్ స్టామినాని హీరోయిజంలో పీక్స్ చూపించిన డైరెక్టర్ బి గోపాల్ గారు. వీరు సృష్టించిన రికార్డుల పరంపర అలాంటిది ఇలాంటిది కాదు. ముందుగా కింగ్ నాగార్జున నటించిన శివ చిత్రం గురించి చెప్పుకుందాం. రామ్ గోపాల్ వర్మని ఎవరూ నమ్మలేదు. ఆయన్ని నమ్మిన ఏకైక వ్యక్తి నాగార్జున గారు. నాగార్జున ఆయన్ని నమ్మకపోయింటే శివని మనం మిస్ అయ్యేవాళ్ళం. అసలు తెలుగు సినిమా పరిస్థితి ఏంటి, శివ సినిమా రాకపోయింటే అనేంతలా ప్రభావం చూపిన చిత్రం శివ. 1989 అక్టోబర్ 5న రిలీజ్ అయిన ఒక సినిమా భారత సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉంది. అప్పట్లో వచ్చిన అన్ని సినిమాలకి విరుద్ధంగా ఉంది. అప్పట్లో ప్రేక్షకుల మదిలో మెదిలిన సందేహాలు. సినిమా స్టార్ట్ అయింది, పావుగంట అవుతున్న హీరో ఏం పెద్దగా మాట్లాడడం లేదు. ఇదేం సినిమారా బాబు అని ప్రేక్షకుడు మదిలో మొదలైన సందేహం. కెమెరా మొత్తం కాలేజీ చుట్టూ తిరుగుతుంది. హీరోయిన్తో కూడా హీరో పెద్దగా మాట్లాడడం లేదు. సడన్గా ఒక కుర్ర కాలేజ్ విలన్ హీరోయిన్ని ఏదో కమెంట్ చేస్తాడు. హీరో వెళ్ళి అడ్డుకుంటాడు. తర్వాత కుర్ర విలన్ తన గ్యాంగ్తో హీరోని అటాక్ చేద్దామని వస్తాడు. సడన్గా హీరో ఒక తోపు తోస్తాడు. హీరో వెళ్ళి ఒక సైకిల్ మీద పడతాడు. థియేటర్లో ప్రేక్షకులు షాక్ అయ్యే సమయం మొదలైంది. అంతవరకు ఏమీ మాట్లాడని హీరో సడన్గా ఒక పక్కన ఉన్న సైకిల్ నుంచి సైకిల్ చైన్ని చేత్తో తెంచి దాన్ని చేతికి చుట్టుకుంటాడు. ఆ సైకిల్ తెంచే సీన్కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఊహించని విధంగా అనిపించింది ప్రేక్షకుడికి. దాన్నే ట్రెండ్ సెట్టింగ్ అంటారు. ఈ సీన్తో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. సాంప్రదాయ చిత్రాలకు విరుద్ధంగా రూపొందిన చిత్రం ఇది. రామ్ గోపాల్ వర్మ మొదటిసారి దర్శకత్వం వహించి ఇండస్ట్రీ రికార్డులని కొల్లగొట్టారు. ఆల్ ఇండియా లెవెల్లో సినిమా దుమ్ము రేపింది. నాగార్జునని టాప్ రేంజ్లో నిలబెట్టిన చిత్రం శివ. తెలుగు సినిమా టేకింగ్ మేకింగ్ని సమూలంగా మార్చేసింది శివ సినిమా. శివకి ముందు శివ తర్వాత తెలుగు ఇండస్ట్రీ అనే విధంగా మార్చేసింది. కొత్తదనం, క్వాలిటీ, క్రియేటివిటీ మరియు టెక్నాలజీ మేళవింపుగా తెలుగు ప్రేక్షకులని తన్మయంలో ముంచెత్తి వెండితెర అద్భుతం శివ. మూస ధోరణి సినిమాలకి ముగింపు పలికిన చిత్రం శివ. శివ సినిమా హిందీలో కూడా శివతాండవం చేసింది. సరికొత్త నాగార్జునను చూపించారు రామ్ గోపాల్ వర్మ గారు. అదేవిధంగా ఆయన పందాలో వెళ్ళే మరో డైరెక్టర్ పూరి జగన్నాథ్ సృష్టించిన పోకిరి రికార్డులు టాలీవుడ్ని షేక్ చేశాయి. రామ్ గోపాల్ వర్మ సరికొత్త నాగార్జునని చూపిస్తే పూరి జగన్నాథ్ గారు సరికొత్త మహేష్ బాబుని చూపించారు పోకిరితో. నాగార్జున గారికి శివ చిత్రం ఎలాంటి రిజల్ట్ని ఇచ్చిందో మహేష్ బాబు గారికి పోకిరి కూడా అలాంటి రిజల్ట్ని మించి ఇచ్చింది. సినిమా మొదలైంది, పని పాట లేని పోకిరి, స్నేహితులతో తిరిగే ఆవారా, డబ్బులిస్తే ఏమైనా చేసే మాస్ కుర్రాడు,
ఇంట్రడక్షన్లోనే ఒక గ్యాంగ్ని చితకొడతాడు. అనుకోకుండా ఒక అందమైన కోహినూరు వజ్రం లాంటి అమ్మాయి పరిచయం. ఆ పరిచయం ప్రేమగా మారడం జరుగుతుంది. పోకిరిని ఎందుకు ఆమె ప్రేమించిందో ఆమెకే తెలియదు. అదేనేమో ప్రేమంటే. అయితే ఒకరోజు ఆ కుర్రాడు మనుషులని గన్నుతో అవలీలగా చంపడం చూసి షాక్లో హీరోయిన్. ప్రేక్షకుడికి అర్థం కాని ప్రశ్నలు. అసలు సినిమాలో ఏం జరుగుతుంది అర్థం కాని ప్రేక్షకుడికి మహేష్ బాబు పంచులు, మాట్లాడే విధానం మాత్రం కొత్తగా అనిపించింది. కానీ సినిమాలో ఏదో జరుగుతుంది. చివరి వరకు క్వశ్చన్ మార్క్ ఫేసెస్. క్లైమాక్స్లో పోకిరి కుర్రాడు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్గా కనపడడం జనాలకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. అదిర్రా పూరి జగన్నాథ్ డైరెక్షన్ అంటే. అప్పుడు థ్రిల్ అయ్యారు జనాలు. మళ్ళీ ఇంకోసారి సినిమా చూడాలి, ఆ థ్రిల్ని మళ్ళీ ఎంజాయ్ చేయాలి, మహేష్ అన్న పంచులు మళ్ళీ వినాలి అని ఆడియన్స్ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. 75 ఏళ్ల సినీ చరిత్రనే తిరగరాసిన చిత్రం పోకిరి. మహేష్ బాబు ముందు ఉన్న సినిమాలకి పోకిరి సినిమాలకి చాలా తేడా ఉంటుంది. మహేష్ బాబు హెయిర్ స్టైల్, మహేష్ బాబు టాకింగ్ స్టైల్, మేనరిజం అన్నీ కొత్తగా ఉంటాయి. పూరి మదిలోని ఫీలింగ్స్ మహేష్ బాబు ద్వారా మనకు కమ్యూనికేట్ చేశారు ఆయన. మహేష్ బాబుని తనను తానే కొత్తగా ఫీల్ అయ్యేలా చేశారు పూరి జగన్నాథ్. ఆ కొత్తదనం మిస్ఫైర్ అవ్వకుండా కరెక్ట్ గురి తగిలి బాక్స్ ఆఫీస్ పేలిపోయింది. ఈ చిత్రం ఇండస్ట్రీ కొట్టి మహేష్ని టాప్ రేంజ్లో నిలబెట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు రూపాంతరం చెందారు మహేష్ బాబు గారు. ఇలాంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ చిత్రం మహేష్ బాబు కెరియర్లో మళ్ళీ రాలేదని చెప్పుకోవచ్చు. మళ్ళీ రావాలంటే, మళ్ళీ ఇలాంటి మిరాకిల్ జరగాలంటే ఒక మ్యాజిక్ జరగాల్సిందే. అలాంటి ట్రెండ్ సెట్టర్ సినిమాలు ఒక్కసారి మాత్రమే మ్యాజిక్ చేయగలవు. మళ్ళీ మళ్ళీ రావాలంటే అది సాధ్యం కాదు. అందుకే వీటిని కమర్షియల్ ట్రెండ్ సెట్టర్ మూవీస్ అని చెప్పుకుంటున్నాం మనం. మహేష్ బాబు కెరియర్లో బ్లాక్ బస్టర్గా నిలిచి మహేష్ బాబుని సరికొత్తగా చూపించి టాప్ లెవెల్లో నంబర్ 1 రేంజ్లో నిలబెట్టిన చిత్రం పోకిరి. పోకిరి సినిమా రికార్డులు అన్నీ ఇండి కావు, ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ బి గోపాల్ అంటే కమర్షియల్ మాంత్రికుడు, కమర్షియల్ కలేజాని చూపించే దర్శకుడు, కాస్ట్లీ చిత్రాలకు రారాజు, ఏకంగా 3 ఇండస్ట్రీలు అందుకున్న గనుడు. ఆయన డైరెక్షన్ చేసిన చిత్రాల్లో క్వాలిటీ ఉంటుంది, టేకింగ్లో ఆడంబరాలు ఉంటాయి. ఎంత ఖర్చు చేస్తాడో అంత ఖర్చుని స్క్రీన్ మీద చూపించి అంతకన్నా ఖర్చుని వసూలు చేసే స్టామినా ఆయనలో ఉంటుంది. అలాంటి చిత్రాల్లో ట్రెండ్ సెటర్గా నిలిచిన మూవీ సమరసింహారెడ్డి. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ని ఒక హీరోలా చూపించి అసలైన పౌరుషం, మీసం, రోషం, మానవత్వం, మంచితనం అన్నీ కలగలిపిన వాడే నిజమైన హీరో అనేంతలా ఒక హీరోని స్క్రీన్ ప్రజెన్స్ చేసి 100% సక్సెస్ అయ్యారు. ఇలా రాయలసీమ ఫ్యాక్షనిజం ద్వారా ఒక హీరోని పుట్టించి అందులోంచి ఒక కథను పుట్టించి ఇండస్ట్రీ కొట్టి ట్రెండ్ సెట్ చేశారు బి గోపాల్ గారు. అందుకు బాలయ్య 100% సహకరించారు. రాయలసీమలో అష్టైశ్వర్యాలతో తులతూగే సమరసింహారెడ్డి ఒక హోటల్లో పని చేసేవాడిగా ఉండడం, సినిమా చూసిన ఆడియన్స్ ముందుగా ఈయనే సమరసింహారెడ్డి అని తెలియని స్టేజ్లో ఒక సీన్లో పెద్ద పోలీస్ ఆఫీసర్ ఒక హోటల్లో పనిచేసే వాడిని చేతులెత్తి ముక్కడం చూసి ప్రజలు నివ్వెరపోయారు. ఆ సీన్తో హీరోని శిఖరానికి చేర్చారు బి గోపాల్ గారు. బాలయ్య నటన పీక్స్ అని చెప్పుకోవచ్చు. 100% ఇండస్ట్రీ చిత్రం సమరసింహారెడ్డి. ఇది పక్కా బాలయ్య చిత్రం, పక్కా బి గోపాల్ గారి చిత్రం, పక్కా మాస్ కమర్షియల్ స్టామినా చిత్రం. 6 కమర్షియల్ సాంగ్స్, 6 కమర్షియల్ ఫైట్స్తో పక్కా కమర్షియల్గా తీర్చిదిద్దిన చిత్రం సమరసింహారెడ్డి. నెక్స్ట్ గ్యాంగ్ లీడర్. ఈ పేరు వింటే టక్కున గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఆయనకి మరో పేరు గ్యాంగ్ లీడర్. బాస్ స్టైల్కి కుర్రకారు పిచ్చెక్కిపోయారు అప్పట్లో. విజయబాబు నీరు దర్శకత్వం వహించిన గ్యాంగ్ లీడర్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ చిత్రంగా నిలిచింది. హీరో అంటే ఒక స్టైల్, హీరో అంటే ఒక గ్రేస్, హీరో అంటే ఒక స్టెప్ అని ట్రెండ్ సెట్ చేసిన చిత్రం గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్ ఫుల్ 100% చిరంజీవి చిత్రం. ఆయన కోసం పుట్టిన చిత్రం. ప్రపంచంలో ఈ చిత్రం చిరంజీవితో తప్ప ఎవరితో ఊహించుకోలేం. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఫ్యామిలీ కోసం చేసే త్యాగం, అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రవాడు కుటుంబంపై ఎంతటి ఆపేక్ష ఉంటుందో, ఆ కుటుంబం కోసం ఏమైనా చేయగలిగిన కాన్ఫిడెన్స్ కూడిన పాత్రతో చిరంజీవి మాస్ జనాలను, ఫ్యామిలీ జనాలను ఓన్ చేసుకున్నారు. ఈ చిత్రంతో చిరంజీవికి అభిమానులు పెరిగిపోయారు. డ్యాన్స్, ఫైట్, స్టైల్ ఈ మూడింటితో చిరు ఏకంగా ఇండస్ట్రీ కొట్టారు. ఇది ఆయనకే సాధ్యం. ఇలా డ్యాన్స్, ఫైట్, స్టైల్తో హీరోయిజం చూపించడంలో ట్రెండ్ సెటర్గా నిలిచారు చిరంజీవి గారు గ్యాంగ్ లీడర్తో. కేవలం పాటల కోసమే జనాలు సినిమాలకు వచ్చేలా చేసిన చిత్రం గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్లోని పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఈ భూమి ఉన్నన్నాళ్ళు శాశ్వతంగా నిలిచిపోయే పాటలు ఇవి. ఈ పాటలకి ఇప్పటి కుర్రాళ్ళు కూడా స్టెప్పు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చిరంజీవిలోని గ్రేస్ని వాళ్ళల్లో వాళ్ళు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఇప్పుడు మనం పైన చెప్పుకున్న సినిమాలన్నీ కమర్షియల్ ట్రెండ్ సెట్టర్సే. అయితే ఒక హీరో తన డిఫరెంట్ స్టైల్తో తానే ఒక ట్రెండ్ని సృష్టించారు. తన ట్రెండ్ తానే ఫాలో అయ్యారు. ఆ ట్రెండ్కి తను తప్ప ఎవరు సూట్ అవ్వరు. ఆయనే మన విక్టరీ వెంకటేష్ గారు. మాస్ ఫైట్స్ ఉన్న సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి అనుకునే టైంలో ఫ్యామిలీ మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ అవుతాయని నిరూపించిన హీరో విక్టరీ వెంకటేష్ గారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున మాస్ రోల్స్తో హిట్లు సాధిస్తే కేవలం ఫ్యామిలీ స్టోరీతోనే కలెక్షన్ల సునామీ సృష్టించగలిగిన ఏకైక హీరో వన్ అండ్ ఓన్లీ విక్టరీ వెంకటేష్ గారు. క్లాస్ సినిమాలు అయినటువంటి చంటి, కలిసిందమ్రాలతో ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అది వెంకటేష్ గారి స్టామినాకే సాధ్యం. ప్రేమించుకుందాంరా, నువ్వు నాకు నచ్చావు, వసంతం, రాజా ఇలా క్లాస్ మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్లు అయ్యాయి. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ పర్సంటేజ్లో మన టాలీవుడ్లోనే వెంకటేష్ గారిదే ఎక్కువ అని చెప్పడంలో సందేహమే అక్కర్లేదు. వెంకటేష్ గారి హిట్ పర్సంటేజ్ చాలా ఉంటుంది. రీసెంట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లు కొల్లగొట్టి టాప్ 4 సీనియర్ హీరోలలో టాప్ రేంజ్లో నిలబడ్డారు విక్టరీ వెంకటేష్ గారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున కన్నా హిట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న హీరో విక్టరీ వెంకటేష్ గారే. కేవలం ఫ్యామిలీ క్లాస్ మూవీస్తో సూపర్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్లు సాధించిన ఏకైక హీరో వెంకటేష్ గారు. సింహాద్రి లాంటి మాస్ బ్లాక్ బస్టర్ సినిమాకి ఎదురెళ్లిన చిత్రం వసంతం. క్లాస్ మూవీ అయినా కూడా సింహాద్రి రేంజ్లో కలెక్షన్లు సాధించి సింహాద్రినే భయపెట్టిన చిత్రం వసంతం. విక్టరీ వెంకటేష్ ఒక ఫ్యామిలీ బ్రాండెడ్ హీరో. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.